అండ్ వాళ్ళు కూడా మనలాగే చాలా ఎమోషనల్గా ఉంటారు, చాలా ఎమోషనల్లీ కనెక్టెడ్ పీపుల్ అన్నమాట. వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా స్ట్రక్చర్డ్గా ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ ఐర్లాండ్ యూ కెన్ హ్యావ్ అ స్టేబుల్ లైఫ్ అని చెప్తాను. సో విత్ ఆల్ మై ఎక్స్పీరియన్సెస్ యూ కెన్ డిసైడ్ వెదర్ టు మూవ్ టు ఐర్లాండ్ ఆర్ నాట్. అండ్ ఆల్సో ఇది జస్ట్ నా ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేసుకోవాలన్న విషయాలే. బికాజ్ ఈ రోజు రేపు చూస్తే సోషల్ మీడియాలో ఫ్యాక్ట్స్ అనేవి చాలా తక్కువ వింటున్నాము. సో అవి తెలియక చాలామంది ఇక్కడ వచ్చేసి అదేంటక్క మేము అలా అనుకున్నాం, ఇక్కడ ఇలా ఉంది అది ఇది అని చెప్పి వింటా ఉన్నానమాట. సో ఇది విన్న తర్వాత నేనైతే డిసైడ్ అయ్యాను, ఎలాగో నియర్లీ 8 years ఇన్ ఐర్లాండ్ కాబట్టి 8 వసంతాల ప్రయాణంలో నా థాట్స్ అన్ని కూడా షేర్ చేసుకోవడానికి వీడియో అన్నమాట. సో ఐర్లాండ్ ఎవరైతే వద్దాం అనుకున్నారో నో డౌట్ ఐర్లాండ్ ఈజ్ ఎ గుడ్ కంట్రీ, బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో అయితే రావద్దు. ఎనీ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్స్కి అడాప్ట్ అవ్వగలిగే నేచర్ ఉండే వాళ్ళకి మాత్రమే ఐర్లాండ్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.